అక్రమ సంబంధానికి మరో భర్త బలైపోయాడు. సో అసలు భర్తల్ని బతకనివ్వరా? సో అక్రమ సంబంధాలలో ఎందుకు ఏమొస్తుంది? దాంట్లో పచ్చటి సంసారాలను నాశనం చేసుకొని నిండు జీవితాన్ని నాశనం చేసుకొని పిల్లల బతుకుల్ని ఆగం చేసి సో ప్రియుడితో ఏమొస్తుంది? సో వాడు కలకాలం తోడుంటాడా? దేనికి అంటే కట్టుకున్న భర్తల్ని ఇంత దారుణంగా ఎందుకు చంపేస్తున్నారు? ప్రియుడి కోసం భర్తను చంపినటువంటి మరో మహిళ ఉదంతం చూస్తున్నాం. నెల్లూరు జిల్లా రాపూర్లో ఈ దారుణం జరిగింది. మృతుడు అరుంధతీయ వాడకు చెందినటువంటి లేబాకు సీనయ్య. సో ఆయన్ని భర్తని తన ప్రియుడితో కలిసి కరెంటు వైరుతో గొంతు బిగించి సీనయ్యను హత్య చేసింది ఆ భార్య. మన బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇద్దరి ఫొటోస్ చూస్తున్నాం. భార్య ఆమె ధనమ్మ, చనిపోయినటువంటి వ్యక్తి భర్త సీనయ్య. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన ధనమ్మ ఫోటో చూస్తున్నాం, సీనయ్య ఫోటో చూస్తున్నాం. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. సో బతికి ఉండి ఏదో పని చేసుకోవడమా, ఏదో చేసుకొని జీవితాన్ని హ్యాపీగా సాగించుకోవచ్చు. కానీ అట్లా కాకుండా అక్రమ సంబంధాలకి అలవాటు పడి నిండు జీవితాలని, నిండు ప్రాణాలని తీసేస్తున్నారు. సో ఇది ఒకటి కాదు. అంటే మనం ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే ఇది కొత్త కాదు. అంటే ఎన్ని రోజు ఎక్కడో ఒక చోట మనం చూసాం. అక్కడికి హనీమూన్ తీసుకెళ్ళి అక్కడ చంపేయడం కావచ్చు, తర్వాత పెళ్లి చేసుకున్నటువంటి కొద్ది రోజులని చంపేయడం కావచ్చు. చంపేయడం అంటే చాలా ఈజీగా చంపేస్తున్నారు. ఒకప్పుడు ఏదైనా చిన్న తప్పు చేయాలి, ఏదైనా చేయాలంటే కూడా భయపడేవాళ్ళు. ఇప్పుడు ఎటువంటి భయం కూడా ఉండనటువంటి పరిస్థితి. ఇంత స్థాయిలో ఎందుకు తెగిస్తున్నారు? పచ్చటి జీవితాలని, సంసారాల్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? పిల్లల జీవితాలు ఏం కావాలి? సో మీరు సుఖంగా ఉంటారు, ఇప్పుడు చంపేస్తారు. ఓకే, సుఖంగా ఉంటారా? సుఖంగా ఉండరు కదా. ఇప్పుడు ఆ ప్రియుడు నీకు మొత్తం జీవితాంతం తోడు కూడా ఏముండడు. నీ పైన ఎప్పుడైతే మోజు తీరిపోతుందో నీ పని ఫినిష్, అంతే. సో అప్పటికి నీకు భర్త చనిపోయి ఉంటాడు, పిల్లలు ఆగమై ఉంటారు, నీ జీవితం అంతా ఆగమైపోయి ఉంటుంది. తర్వాత ఏం సాధిస్తావు? కానీ కనీస జ్ఞానం, కనీస ఆలోచన. సరే, మళ్ళీ ఇది బయటకు వస్తే ఏమవుతుంది? ఒక మహిళ ఈ రకంగా చేస్తే, భర్తను చంపేస్తే తిరిగి సమాజంలో ఎలా మొహం పెట్టుకొని తిరగలుగుతుంది? తిరిగి వాళ్ళ జీవితం ఎట్లా నిలబడుతుంది? వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేదో తెలియదు. వాస్తవానికి ఇంకా కనుక్కోవాలి. అదంతా కూడా ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? పిల్లల జీవితం ఏం కావాలి? పిల్లలకి ఏం సమాధానం చెప్తావు? సో క్షణిక సుఖాల కోసం, క్షణిక ఆవేశాల కోసం, క్షణిక కోరికల కోసం, కామం కోసం ఇంత దారుణంగా భార్యలు ఎందుకు తెగబడిపోతున్నారు? సో నిజంగా, ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఇవి ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. సో భయం నిజంగా ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు, అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు, పెళ్లి చేసుకునేటువంటి వయసు ఉన్నటువంటి మగపిల్లలు భయపడిపోతున్నారు. పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందో, రేపు పొద్దున సంవత్సరం తర్వాత ఎట్లుంటుంది, నా లైఫ్ ఎట్లుంటుందో అని భయపడిపోతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా, పెళ్లి చేయాల్సినటువంటి ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే చాలా ఈజీగా చంపేస్తున్నారు. ఒకప్పుడు అదే అనుకుంటున్నాం కదా, ఒకప్పుడు చిన్న తప్పు చేయాలంటే, చిన్న పొరపాటు చేయాలంటే, లేదా ఇటువంటి నేరం చేయాలంటే చాలా భయపడేవాళ్ళు. తర్వాత ఏం జరుగుతుంది? ఎందుకంటే నేరం చేసిన తర్వాత ఎక్కువ కాలం తప్పించుకోలేరు. అట్లాంటిది నేరం చేసేది చాలా ఈజీగా ఎట్లా చేయగలుగుతున్నారు? ఇప్పుడు ఏంటంటే సుపారీ గ్యాంగులు, కొత్తగా సుపారీ గ్యాంగ్స్ ఉన్నాయి. సో వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళకి అంతో డబ్బులు ఇచ్చేయడం, వాళ్ళతో చంపేయడం, లేదంటే డైరెక్ట్గా ప్రియుడితో కలిసి అటాక్ చేయడం, రకరకాలుగా. ఈ ఘటనలో సీనయ్యను కరెంటు వైర్ ఉంటుంది కదా మన ఇంట్లో కరెంటు వైర్స్. సో ఆ కరెంటు వైర్ ఉంటే గొంతు బిగించి ఆ సీనయ్యను చంపేసింది ఆ మహాతల్లి. ధనమ్మ, ఆమె పేరు ధనమ్మను ఆమె ప్రియుడి పేరు కళ్యాణ్. ఇద్దరూ కలిసి ఆ వ్యక్తిని అత్యంత కిరాతకంగా ఇంట్లో ఉండే కరెంటు వైర్తో గొంతు బిగించి చంపేశారు. మరి చంపేసిన తర్వాత ఎక్కువ కాలం తప్పించుకోలేరు కదా. నిజంగా చంపేశారు, ఓకే. అసలు బయటపడదు, అసలు ఎవరికి తెలియదు అనేది లేదు కదా. ఒకప్పటిలాగా లేవు కదా. ఇప్పుడు ఆధారాలు చాలా ఈజీగా ట్రేస్ చేయగలుగుతున్నారు పోలీసులు. సో ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎట్లా చంపారు అనేది కూడా చాలా ఈజీగా ఒక 1 day 24 hours లోపే చాలా కేసులలో దొరికిపోతున్నారు. సరే, కొన్ని చాలా కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి కూడా, ఫైనల్ కూడా దొరుకుతున్నారు. ఎవరు చంపారు, భార్య ఎవరితో కలిసి ఇటువంటి ప్రయత్నాలు చేసింది, ఇటువంటి పని చేసింది అనేది ఫైనల్గా తెలుసుకోగలుగుతున్నారు పోలీసులు కూడా. కానీ ఇంత నేరం జరిగి రెగ్యులర్గా టీవీలలో చూస్తున్నాం, వార్తలు. వాళ్ళు ఎవరైతే హత్యకు పాల్పడుతున్నారో
హత్య చేద్దామని ప్రణాళిక వేసుకుంటున్నారో వాళ్ళు కూడా రోజు ఎక్కడో చూడేటువంటి వార్త చూసే ఉంటారు. చూసిన తర్వాత వాళ్ళు చూసినటువంటి వార్తలలో వాళ్ళు తెలుసుకున్నటువంటి వాళ్ళలో చంపిన వాళ్ళు చట్టానికి దొరికిపోతున్నారు, వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. మరి అవతల వాళ్ళకి శిక్ష అనుభవిస్తున్నారు కదా, సరే వాళ్ళు చేసి తప్పించుకోలేదు, మన రేపొద్దున మనం చేసినా కూడా మనం కూడా తప్పించుకోలేము, మనం కూడా పోలీసులకు దొరికిపోతాము, కటకటాలలోకి వెళ్ళాల్సి వస్తుంది, శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని కనీసం కూడా ఆలోచన లేకుండా అది ఏం జరిగితే జరిగింది, ముందైతే చంపేద్దాం అని చేయడమా అసలు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే చట్టానికి దొరికిపోతారని తెలుసు కదా, చట్టానికి దొరికిపోతారు, పోలీసులు ఎంటర్ అవుతారు, ఎట్లా జరిగిందో తెలుసుకుంటారు, తర్వాత శిక్ష పడుతుంది. దానివల్ల మొత్తం సమాజంలో ఉన్న పర్వంతా పోతుంది, సమాజానికి మళ్ళీ ముఖం ఎట్లా చూపించుకుంటారు అని కనీసం కూడా లేకుండా చట్టాన్ని తప్పించుకుంటాం అనుకుంటారు, అనుకోరు. కానీ చట్టానికి దొరుకుతామని తెలుసా, మరి ఎందుకు అంత ఆలోచన లేకుండా ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నారు? సో భార్య ధనమ్మ, ప్రియుడు కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆ సీనయ్య అయినటువంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా కరెంటు వేరుతో గొంతు బిగించి చంపేశారు. సో మరి వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పటి నుంచి ఇటువంటి సంబంధం ఉంది? ఈ సంబంధం ఇంత హత్యకి దారి తీస్తున్నటువంటి ఈ పరిస్థితులు ఏమొచ్చాయి అంటే మీరేమనుకుంటున్నారు? బిగ్ టీవీ ప్రేక్షకులుగా మీ కామెంట్ కూడా మీరు చేయొచ్చు. సో ఇటువంటి ఘటనలు రిపీటెడ్గా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంత జరిగినా, ఇన్ని శిక్షలు పడ్డా కూడా నిజంగా ఇటువంటి ఎందుకు ఆగట్లేవు? సో భార్యలు ఎందుకు ఇంత కిరాతకంగా మారుతున్నారు? భార్యలు ఇంత కిరాతకంగా మారడానికి అంటే ఫ్యాక్టర్స్ ఏంటి? ఎందుకు ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి? సో మనం చూస్తున్నాం, మృతుడు అరుంధతి వాడకు చెందినటువంటి అంటే నెల్లూరులో రాపూర్లో అరుంధతి రాయపేటకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి సీనయ్య ఆయనను ప్రియుడి కోసం మొత్తం ఏకంగా కరెంటు వైరు పెట్టి మరీ చంపేసింది. సో ఏం సాధిస్తుంది? జీవితం ఆగమైపోతుంది. వాళ్ళకు పిల్లలు ఉంటే పిల్లల జీవితం సర్వనాశనం అయిపోతుంది. రోజు ఎక్కడో ఒక చోట మన తెలుగు రాష్ట్రాల్లోనే రోజు ఒక వార్తలు ఇటువంటి బయటకు వస్తున్నాయి. కానీ ఇంత బయటకు వచ్చి పోలీసులకు దొరికి ఇట్లా సమాజం ముందు ఇంత అయినా కూడా మరి ఎందుకు మారట్లేదు? సో ఏమొస్తుంది? నిజంగా అంత ఆనందం ఏముంటుంది? అంత జీవితంలో ఏం దొరుకుతుంది? అంటే సంసారానికి, పిల్లల భవిష్యత్తుకి, తన భవిష్యత్తుకు మించినటువంటి సంతోషం ఉంటుందా? వాళ్ళ భవిష్యత్తుకి, వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి మించిన ఆనందం ఉంటుందా? ఎంతకాలం ఉంటుంది ఆనందం? సో ఆనందం అయిపోయిన తర్వాత మరి మళ్ళీ భర్త తిరిగి వస్తాడా? రాడు. మరి ఎందుకు భర్తల్ని ఇంత దారుణంగా ఎందుకు చంపేస్తున్నారు? మరి మీరేమనుకుంటున్నారు? మీరు మీ యొక్క కామెంట్ని కూడా చెప్పొచ్చు. ఎస్, మా నెల్లూరు ప్రతినిధి, బిగ్ టీవీ ప్రతినిధి సురేంద్ర మరింత సమాచారం అందిస్తారు. ఎస్ సురేంద్ర, ఏం జరిగింది? ఎప్పుడు జరిగింది ఈ హత్య? అసలు వీళ్ళు ఎప్పటి నుంచి వీళ్ళకి ఈ సంబంధం ఉందని తెలుస్తోంది? మరి సీనయ్యకి అలాగే ధనమ్మకి పిల్లలు ఉన్నారా? రాజేష్, నెల్లూరు జిల్లా రాపూర్లో ఘటన చోటు చేసుకుంది. ఏదైతే రాపూర్లో గొంతుకు వైరు బిగించి భర్తను చంపినటువంటి భార్య ప్రియుడు ఘటన అయితే కలకలం రేపుతుంది. ఇటు మృతి కూడా, ఇటు లేబాకు సీనయ్య. ఈ లేబాకు నాయకి ధనమ్మకి గత 3 ఏళ్ల కిందట పెళ్లి అయింది. వీరికి ఒక పాప ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తా ఉంది. అయితే వీరికి మధ్య ఇటీవల కాలంలో చదువుకున్నటువంటి సమయం నుండి కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో కూడా ధనమ్మకి పరిచయం ఉందని తెలుస్తా ఉంది. ఈ పరిచయం కారణంగా కూడా అది కాస్త అక్రమ సంబంధంగా దారితీసిందని, అయితే రాపూర్ లోనే ఎస్ఐ కాలనీలో తరచుగా ఇంటికి వస్తూ వెళ్తుండేవాడని కూడా స్థానికులైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా సీనయ్య కూలి పనులకు వెళ్తూ ఉండేవారు. డైలీ ధనమ్మను కూడా తీసుకెళ్లేవాడు. అయితే ఈ రోజు ధనమ్మ పనికి రాకపోయేసరికి సీనయ్య పనికి వెళ్ళి వచ్చేసరికి అయితే ఇటు ప్రియుడితో కలిసి ఉన్నటువంటి ఘటన చూసినటువంటి లేబాక్ సీనయ్య వారితో గొడవకు దిగినట్లు కూడా మనకి సమాచారం తెలుస్తా ఉంది. ఈ సమాచారం మేరకే రెడ్ హ్యాండెడ్ గా వారు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ లేబాక్ సీనయ్యని వారు గట్టిగా గొడవ జరిగినటువంటి నేపథ్యంలో ఇద్దరు ప్రియుడు ఇటు ధనమ్మ ఇద్దరు కలిసి కూడా ఆ పక్కనే ఉన్నటువంటి కరెంటు వైరుతో గొంతు చుట్టి గట్టిగా లాగి హత్య చేసినట్లు కూడా ఇప్పటి వరకు అయితే మనకున్నటువంటి సమాచారం తెలుస్తా ఉంది. పేరు పవన్ కళ్యాణ్, ప్రియుడి పేరు పవన్ కళ్యాణ్. వీరికి పక్కనే రాపూర్ నుంచి పక్కనే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి
పంగలి గ్రామం. ఈ పంగలి గ్రామం కూడా ఈ ధనమ్మది కూడా అదే పంగలి గ్రామం. వీరు చదువుకున్న రోజుల్లో కూడా వీరిద్దరికి మధ్య పరిచయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో అది కాస్త అక్రమ సంబంధంగా మారడంతోనే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం తెలిసినటువంటి భర్త ప్రశ్నించడంతోనే ఈ యొక్క భర్తని హతమార్చారనేది కూడా ఇప్పటి వరకు అయితే మనకి పోలీసుల నుంచి అయితే సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఇది మనం గమనిస్తా ఉన్నాం, ఇటీవల కాలంలో భర్తలను కిరాతకంగా చూపేటువంటి ట్రెండ్ ఇటు జిల్లాలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ట్రెండ్ అయితే నడుస్తున్నటువంటిది మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం కూడా ఈ యొక్క కలకలాన్ని రేపుతా ఉంది. ఇలాంటి దారుణ ఘటనకు పాల్పడినటువంటి ధనమ్మని అదే విధంగా పవన్ కళ్యాణ్ ని కఠినంగా శిక్షించాలని వారి బంధువులు కావచ్చు, పక్కన ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, వీరంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విచారణలో కూడా మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. సో అది నెల్లూరు జిల్లా రాపూర్లో జరిగినటువంటి ఘోరం. భార్యల చేతిలో భర్తలు హతం అవుతున్నటువంటి పరంపర ఆగట్లేదు. సో దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి, మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, రోజు టీవీలలో పేపర్లలో చూస్తూనే ఉన్నాం. అయినా కూడా ఇవి మాత్రం ఆగే పరిస్థితి కనిపించట్లేదు. సో ఏమొస్తుంది అంటే మనం చూసాం వాళ్ళిద్దరు కూడా చాలా బీద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులాగానే కనిపిస్తున్నారు. అంటే వాళ్ళు కూలీ పనులకు పోతున్నారంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా అంతంత మాత్రం. అంటే కూలీనాలు చేసుకుంటే కానీ కుటుంబం గడిచే పరిస్థితి ఉండదు. అంటే దాదాపు 3 సంవత్సరాల కింద పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళిద్దరు సీనయ్యను ఏం పేరు అది ధనమ్మ ఆమె పేరు. సో వాళ్ళిద్దరు 3 సంవత్సరాల కింద పెళ్లి చేస్తున్నారు. వాళ్ళకి ఒక పాప కూడా ఉందని మా ప్రతినిధి సురేంద్ర చెప్తున్నారు. మరి ఇప్పుడు పాప భవిష్యత్తు ఏంటి? పాపకి ఏం చెప్తుంది? ఏమే మా డాడీ ఏడి ఎందుకు చంపేసినామంటే పాపకి ఏం చెప్తుంది ఆమె ధనమ్మ. మళ్ళీ పేరు కూడా పవన్ కళ్యాణ్, ప్రియుడు పవన్ కళ్యాణ్. అంటే ఆ పేరుకు చూసి అంటే వాళ్ళిద్దరు మరి గతంలో పరిచయం అని చెప్తున్నారు. సో అంటే ఇట్లా అక్రమ సంబంధాల మోజులో పడి నిండు జీవితాల్ని, పచ్చటి సంసారాల్ని సర్వనాశనం చేసుకుంటున్నారు చాలామంది. సో నిజంగా దాంతో ఏమొస్తుంది? జీవితం మొత్తం ఏముండదు. ఏమున్నా కూడా అటువంటి వాళ్ళు ఏముంటుంది, కొంచెం మోజు తీరిన తర్వాత నిన్ను కూడా పక్కకు పెట్టేస్తారు. ఇటువంటి వాళ్ళ మోజులో పడి పచ్చటి జీవితాలని నాశనం చేసుకుంటూ పిల్లల బతుకుల్ని నాశనం చేస్తూ ఇప్పుడు ఏం సాధించింది? ఇద్దరు పోనీ ఎస్కేప్ కాగలిగారా? లేదు, చక్కగా చంపేశారు, పోలీసుల చేతికి చిక్కిపోయారు, పోలీసుల అదుపులో ప్రస్తుతం ఉన్నారు. అంటే ఇంత దారుణాలు, అంటే భర్తల్ని ఎట్లా చంపాలనే దానికి ఏ మాత్రం జంకు బొంకు లేదు ఇంకా. సరే, నిజంగా ఒకప్పుడు అక్రమ సంబంధాలు ఒకవేళ అటువంటి ఆలోచన వచ్చినా కూడా భర్తకు తెలిస్తే ఏమవుతుందో, కుటుంబానికి తెలిస్తే ఏమవుతుంది, నా పరువు ఏం కావాలి, నా పిల్లల భవిష్యత్తు ఏం కావాలనేది కొద్దిగా ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లేం లేదు, డైరెక్ట్ చంపేయడమే. ఇంకా వాళ్ళు చంపేయడం కానీ, లేకపోతే పాలల్లో ఏమైనా కలిపి ఇవ్వడమా, లేకపోతే భోజనంలో కలిపి ఏమైనా ఇవ్వడమా, లేదంటే సెల్ఫీ పేరుతో ఎక్కడికైనా తీసుకెళ్ళి తోసేయడమా. మన ఏంటవి సుపారీ గ్యాంగ్లకు అంతో ఇంతో 1-2 లక్షలు కాంట్రాక్టర్ మాట్లాడుకొని వాళ్ళతో చంపించడమా. సో మీరు ఎట్లా చంపించినా, ఏం చంపించినా ఫైనల్గా మళ్ళీ మీ డెస్టినేషన్ పోలీస్ స్టేషనే. సో ఇట్లా చట్టానికి దొరుకుతామని తెలిసి కూడా ఇంత నేరాలకు ఎందుకు పాల్పడతారు? సో మీరేమనుకుంటున్నారు? బిగ్ టీవీ ప్రేక్షకులుగా మీరేమనుకుంటున్నారు? ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని ఏం చేయాలి? ఇట్లా జీవితాలని నాశనం చేసి పచ్చడి సంసారాల్లోకి ఎంటర్ అయ్యేటువంటి ఇటువంటి వాళ్ళని కూడా ఏం చేయాలి? మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ తెలియజేయండి.